వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ అసురుడు సృష్టించిన పంచమ తంత్రం, నరజాతిని వంచిన దారుణ కుల మంత్రము, నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా, తెగిపడిన ఏకలవ్య బొటన వేలు సాక్షిగా, ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా, ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అరవండో, మీ గుండెల డప్పు కొట్టి నినదిస్తూ నిలదీస్తూ అడగండో, పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో, మీరు అరవండో. మహారథం గుండెలపై నడిచిన నలిగిన పేదరికం చితికి చిత్రమవుతున్నా, కసితో దొరతనమే పశువై తల విసిరిన అసహాయుల ఘోషతో దిశలు మారు మోగిన, కళ్ళుండి చెవులుండి కనని వినని పాలకులను అడగండో, పంచముండి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో. తల ఎత్తిన స్త్రీ ధైర్యం బలికి తరలిపోతోంది, గళమెత్తని దైన్యంలో జనం కుమిలిపోతోంది, మనువాదపు మంటల్లో ఊరు తగలబడుతోంది, మగ పశువుల కాళ్ల కింద మగువ నలిగిపోతోంది, ఈ దౌష్ట్యం ఇక వద్దని ఈ క్రౌర్యం ఇక రద్దని అరవండో, పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో. ఎక్కడికి పోతావే? రా. హలో, హలో, చూసారా? నేటి సమాజం తలదిందుకున్న ఈ సమయం చూసారా? నీతి కోసం న్యాయం కోసం పోరాడే ఒక రాజాకి ఇచ్చే ప్రతిఫలం ఇదేనా? మనమేనా చూస్తున్న ఈ రాజ్యాన్ని? ఎవరు సృష్టించారు ఈ రాజ్యాన్ని?
మనం సృష్టించిన ఈ రాజ్యంలో కొందరు శివారెడ్డి లాంటి అవినీతి పరులు తమ స్వార్థం కోసం మంచి హృదయాలు దోషిస్తుంటే మనం ఏం చేయాలి? తిరగబడి నిజాన్ని తెలుసుకోవాలి, నిజాన్ని నిలదీయాలి. అప్పుడే డాక్టర్ బి అంబేద్కర్ కోరుకున్న రాజ్యం వస్తుంది, నవ సమాజం నడుస్తుంది, మనమందరం మనుషులుగా మిగులుతాం. హలో చూడండి, ఒక సమాజం కోసం పోటుపడే ఒక వ్యక్తిని రౌడీజం గూండాయిజం చేస్తూ అతి దారుణంగా ఒక భారత స్త్రీని చిత్రవదలు చేసిన ఆ దుర్మార్గుల అంతు తేల్చే వాళ్ళ లేరా? ఎప్పుడు ఆది నుండి అంతం వరకు కూడా, అనాది నుండి కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఈ భూమి మీద అవతరించి ఆ భగవంతుడు దుష్టుని శిక్షిస్తూనే ఉంటాడు. ఇక నుండి అడుగు, అతను మామూలు సింహం కాదు. శివారెడ్డి, మా అమ్మ నాన్న చంపిన మిమ్మల్ని వదిలిపెట్టండి రా. ఈ చరణ్ వస్తున్నాడు రా, కాచుకోండి. అడుగు, వాడే సింహ. ఇక నుండి సాదా సింహ కాదు, సింహాలు. సింహ రౌడీ సింహ. పసిపిల్లలు పాలు తాగరు, ముసలి వాళ్ళు మంచములోని గుండె పగిలి చచ్చిపోతారు. స్త్రీలు ఇళ్లలో కూర్చొని భయంతో గడగడ వణికిపోతారు. వాళ్ళ నాయకుడు అడుగు వస్తున్నాడు. అరివీర భయంకరుడు, అనన్య సామాన్యుడు, స్మగ్లింగు సామ్రాజ్యానికి రాజు, మహారాజు. అతని చూపు పడితే ఎదుటి వారి చూపు కోల్పోతారు. అతని అడుగుల చప్పుడు పడితే గుండె పగిలి శత్రువులు తమ ఉనికినే కోల్పోతారు. విలన్, మగ్గుతము లేని మహారాజు, స్మగ్లింగ్ సామ్రాజ్యానికి అధిపతి మల్లన్న. మల్లన్న 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 ఆడబోయి అపరంజు బొమ్మ, నీ ఆట నా పాట కలవాలి, సయ్యాట కావాలి. ఆడరాగిని ఆడు.
మీరు వెళ్ళిన పని ఏమైందిరా? నువ్వు చెప్పే పని చేసుకొచ్చామన్నా. ఆ ఆఫీసర్ గారిని అడ్డగా నరికి మనకు కావాల్సిన కాగితాలు సాధించుకొచ్చామన్నా. సత్య ధర్మ శబాస్. మీరు వెళ్ళారంటే అది ఎంతటి పైన సరే సక్రమంగా చేసుకొస్తారని నాకు తెలుసురా. మీరు మీలాంటి నమ్మిన పంటలు నాకండగా ఉంటే తిరిగి వెళ్ళదురా. చెప్పారా అన్నా ఆఫీసర్ గారిని అడ్డగా నరికి మనకు కావాల్సిన కాగితాలు సాధించుకొచ్చామన్నా. సత్య ధర్మ మీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసురా. మీరు వెళ్ళారంటే అది ఎంతటి పని అయినా సరే సక్రమంగా చేసుకొస్తారని నాకు తెలుసురా. ఆ నమ్మకంతోనే మీకు అప్పగించాను. బాస్ మీ నమ్మకాన్ని ఒమ్ము చేయం బాస్. అన్నా అన్నాదులుగా రోడ్ల మీద తిరుగుతున్న మమ్మల్ని ఆదరించి అన్న పెట్లో దేవుడు నువ్వు. సత్య ధర్మ మీలాంటి నమ్మకస్తులు ఉండబట్టే నేను ఈ సీక్రెట్ సామ్రాజ్యాన్ని సక్రమంగా చేస్తున్నాను. ఈ సకల శర సృష్టిలో ఈ మల్లననే మాటని ధిక్కరించి మనగాడు పుట్టలేదురా. నా మాట ఎదురించే హీరో ఇంకా పుట్టలేదురా. నీ నమ్మకాన్ని ఒమ్ము చేయం బాస్. అన్నా మీ పేరు ఉంటే సప్త సముద్రాలు పొంగుతాయి. మీరు వస్తున్నారంటే ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుంటారు. ధర్మ ఈ మాటలు విన్న మరుక్షణం వాడు కైలాసానికి వెళ్ళుంటాడు. మరొక విషయం, రేపు పురాశాఖ వారు మ్యూజియంలో వజ్రాల హారాన్ని నియమిస్తున్నారు. మనం దాన్ని మన సొంతం చేసుకుంటే ఈ రాష్ట్రంలో చాలా మంచిది. దానివల్ల మనకెలం బాస్. అన్నా అది ఎంతో రిస్క్ తో కూడిన పని కదా. సత్య ధర్మ అది ఎంత రిస్క్ తో పైన మనం మేధాశక్తులు ఉపయోగించి దాన్ని మనం దక్కించుకుంటే ఈ రాష్ట్రంలో మనకు మించిన కోడేశ్వరం రా. మీ ఆలోచన మోహం బాస్. బాస్ ఆ వజ్రహారాన్ని మనం ఎలాగైనా సాధించాలి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎలాగైనా దాన్ని మన కైవసం చేసుకోవాలి. అది మనకు దొరికితే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మనకు మించిన కోటేశ్వరుడు. అన్నా మీ ఆలోచన అమోఘం. అన్నా మన మిత్రుడు శివారెడ్డి నిన్ను కలవాలని ఫోన్ చేశాడు. అన్నా ఆ మహేంద్ర మనతో ఏదో డీల్ చేయాలని చెప్పాడన్నా. సత్య ధర్మ వాళ్ళిద్దరూ మనకి రెండు కాళ్ళు లాంటి వారు. ఈ రోజు మనం ఈ వ్యాపారం సక్రమంగా చేస్తున్నాం అంటే వాళ్ళు అన్నదండలేరా. త్వరలో ఎలక్షన్లు వస్తున్నాయని తెలిసింది. మనతో వాళ్ళకి చాలా పని ఉంది. అన్నా ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులుంటే వీళ్ళు రౌడీల వరకు చెప్పిందో వేదం. అన్నా ఈ సిటీలో పేరు పొందిన పొలిటీషియన్స్ అందరికి మనతో పని ఉంది. ఈ సమయంలోనే ఆ వజ్రహారాన్ని మనం సాధించాలి.
దాని చుట్టూరు పోలీసులు కాపలాదారులు ఉంటారు. పోలీసుల్ని మన మహేంద్రాని పిలిపించి వాళ్ళ సాయంతో మనం కైవసం చేసుకోవాలి. మీరు వెళ్ళి ఆ పనిలో ఉండండి. ఈ ఆనంద సమయంలో మన లక్స్ బాబుతో ముందు చేసుకుంటాను. మీరు వెళ్ళండి. అలాగే అలాగే బాస్.